రెండవ మహావాక్యం. మీరు హృదయపూర్వకంగా నన్ను కోరితే నేను మీ హృదయంలో మీరు కోరిన రూపంలో కానీ లేక నాకు నచ్చిన రూపంలో కానీ ఆవిర్భవిస్తాను. భౌతికంగా కూడా మీరు కోరిన రూపంలో కానీ నాకు నచ్చిన రూపంలో కానీ కనిపిస్తాను. ఎందుకంటే అన్ని రూపాలు నావే, నేనే మీ పరమ మిత్రుడను. హృదయపూర్వకంగా కోరటం అంటే ఏమిటి? చాలామందికి గుండె లోతుల్లోంచి కోరిక ఉద్భవించదు. ఏదో ఒక తినుబండారాన్నో లేకపోతే సంతోషాన్నో కోరుకున్నట్లు భగవంతుణ్ణి కూడా కోరుకుంటారు. మాకేం అనుభూతి రావటం లేదు, అనుభవము రావటం లేదు అని తపన పడతారు. ఈ తపన గురించి ఇంతకు ముందు చెప్పాను. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే భక్తి, ప్రార్థన, శ్రద్ధ, శరణాగతి అనే 4 అభిషేకాలతో పూజించాలి. కానీ వాటిలో తపన మిళితమై ఉండాలి. ఆ తపన గుండె లోతుల్లోంచి రావాలి. గమ్మత్తు ఏమిటంటే మాకేం అనుభూతి రావటం లేదు, అనుభవం రావటం లేదు అన్న ఆలోచనలో ఉన్న తపన భక్తిలో ఉండటం లేదు. పక్క వాళ్ళకి ఆవిర్భావం జరుగుతుంది, మనకి జరగటం లేదు అన్న అర్థం లేని ఆరాటం వాళ్ళని భగవంతుణ్ణి అందుకోనివ్వకుండా చేస్తుంది. మనకి జరగటం లేదన్న ఆరాటము హృదయపూర్వకమైన కోరికను అధిగమిస్తుంది. ఈ తేడా తెలియక వాళ్ళు ఇంకా దూరమైపోతూ ఉంటారు. కొంతమంది నెలల తరబడి సాధనలో ఉండి అందుకోలేకపోవడానికి, కొంతమంది క్షణాలలో అందుకోవడానికి కారణం ఇదే. అయోమయం గురించి ఇంతకు ముందే ప్రస్తావించడం జరిగింది. ఈ అయోమయమే వాళ్ళని హృదయపు లోతులను చేరుకోకుండా చేస్తున్నది. మనకి చాలా ఇష్టమైన ఏదైనా ప్రక్రియ గురించి హృదయపు లోతుల్లోంచి ఆలోచిస్తున్నామా లేదా? ఓ క్రికెట్ యోధుడు బౌలర్ అయితే అద్భుతంగా బౌల్ చేయాలని, బ్యాట్స్మెన్ అయితే సెంచరీ కొట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడా లేదా? ఓ టెన్నిస్ ప్లేయరు ఆ ఛాంపియన్షిప్ని సాధిద్దామని కోరుకుంటున్నాడా లేదా? ఆ ప్రక్రియల మీద ఇష్టం వాళ్ళ కోరిక కోరుకునేటట్లు చేస్తున్నది. అంతవరకు ఎందుకు? మన దేశ క్రికెటర్లు ఇంకో దేశంతో తీవ్రతరమైన పోటీలో ఉత్కంఠభరితమైన స్థితిలో ఉన్నప్పుడు మన దేశం గెలవాలని హృదయపు లోతుల్లోంచి కోరుకుంటాం. కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు. అలాంటి బలమైన ఇష్టము, కోరిక భగవాన్ మీద ఏర్పరచుకోవాలి. అప్పుడు ఫలితం క్షణాల్లో దక్కుతుంది. కల్కి దగ్గర ఈ అద్భుతమైన అనుభవం ఎలా సంభవిస్తుందంటే మన ఇష్టాన్ని నిర్మలంగా ప్రకటించుకోగలిగితే అంతకు 10 రెట్లు ఇష్టం అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఆవిర్భావము, భగవత్ సాక్షాత్కార అనుభవము, ఈ మహద్భాగ్యము పొందగలిగేది ఒక్క కల్కి దగ్గర మాత్రమే. మూడవ మహావాక్యం. నేను అన్ని యుగాల్లోనూ ప్రవక్తలకు, ఋషులకు, మునులకు, జ్ఞానులకు ఇంకా ఎందరికో తెలియపరిచినదంతా మీకు తెలియజేస్తాను. ఆధ్యాత్మిక ధర్మం అనేది భగవంతుడి నుంచి నేరుగా ప్రవక్తలకు, ఋషులకు, జ్ఞానులకు ప్రవహిస్తూ వచ్చింది. యుగ ధర్మాన్ని బట్టి ఆ ప్రవాహ విధానము రూపాంతరం చెందేది. దానివల్ల ప్రవక్తలు, ఋషులు, జ్ఞానులు ఎంతో లబ్ధి పొందేవారు. కానీ ఎవరో కొందరు తప్ప దానివల్ల స్వలాభం కోసం ఉపయోగించుకోలేదు. ప్రజలకు ఆ దివ్యత్వాన్ని అందచేయటానికి నిర్విరామంగా కృషి చేసేవారు. నారదుడు మహాభక్తుడు, గొప్ప జ్ఞాని. ఆయన భగవంతుడి దివ్యత్వాన్ని ముల్లోకాలు సంచరిస్తూ మునులకు, భక్తులకు, మహారాజుల్ని కలుసుకుంటూ తన శైలిలో చాటుతూ వాళ్లను ఎన్నో ఉన్నత కార్యాలను చెయ్యటానికి ఉత్తేజపరిచేవాడు. నారద భక్తి సూత్రాలు ప్రపంచానికి అన్ని సత్యాలు ప్రబోధించాయి. వేదాలు ఎవరు రాశారో తెలీదు, సాక్షాత్తు బ్రహ్మ రచించాడని నమ్ముతున్నాం. నిజంగా ఆలోచించిన మానవ మాతృడికి అంతటి మంత్రతంత్రపూరితమైన మహాగ్రంథాలు రచించటం సాధ్యం కాదు. బ్రహ్మ అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు అవతార రూపంలో కాకుండా సాక్షాత్తు బ్రహ్మస్వరూపంగా ఉండి రచించినవి. వాల్మీకి మహర్షే కాదు, మహాకవి కూడా. ఒక్క సుందరాకాండ చాలు ఆయన కవితా చాతుర్యం చాటి చెప్పడానికి. తాను గ్రోలిన దివ్యామృతాన్ని అందరికీ పంచాలన్న తపనతో ఆ మహాకావ్యాన్ని ఆయన రచించాడు. ఆయనలా చేయటానికి కూడా నారదుడే ప్రేరకుడయ్యాడు. వ్యాసుడు ఎంత తపన పడ్డాడు. ఆ తపనలోంచి వేదాల విభజన, ఉపనిషత్తులు, భారతము, అందులో భాగంగా భగవద్గీత, విష్ణు సహస్రనామము, ఇంకా తపన చల్లారాక తిరిగి నారదుని ప్రేరణతో భాగవతం.
ఇవన్నీ భగవంతుడు వాళ్లకు తెలియజేస్తే తిరిగి వారి శైలిలో వారు ప్రజలకు తెలియజేశారు. ప్రజలు ఆ మాధుర్యాన్ని గ్రోలారు. ఇంతమందికి ఇన్ని విధాలు చెప్పింది ఇప్పుడు కల్కి అవతారంలో ఉన్న భగవాన్ మన మధ్య నిలబడి సామాన్యుడికి సైతం అర్థమయ్యే శైలిలో వాళ్ళ జీవితాలని చైతన్యవంతం చేసుకునే రీతిలో తెలియబరుస్తున్నారు. ఈ యుగాలు మా అధ్యాయంలో ఆయనతో పాటు కొంచెం ముందుగానో వెనుకగానో జన్మించిన మనకు ఆ అదృష్టం దక్కుతుంది. ఎక్కడో ఉన్న గంగానది మన ఇంటి ముందుకు వచ్చింది. ఆ జాహ్నవి తరంగ తుషార బిందువులతో తరించడానికి ఇంతకన్నా అవకాశం దొరకదు. ఇది కేవలం తెలియజేయడం కాదు, తరింపజేయడం.